హాయ్ గాయ్స్, మళ్ళీ వచ్చేసిన ఒక మంచి వీడియో తోటి. మీలో ఎంతమంది పాల మీద మీగడ తోటి నెయ్యి తయారు చేస్తారు నాకు కామెంట్ చేయండి. అలాగే పెరుగుతో కూడా నెయ్యి అనేది తయారు చేస్తారు. మీలో ఎంతమందికి తెలుసో, ఎంతమంది ఇలా తయారు చేస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఎక్కువగా వచ్చేసి మిక్సీల్లో అయితే నెయ్యిని తయారు చేస్తున్నారు. అలా కాకుండా చాలా ఈజీ పద్ధతిలో అయితే నేను ఈ రోజు నెయ్యిని ఎలా తీసుకోవాలో మీకు చెప్పబోతున్నాను. మీలో ఎంతమంది చల్లకవ్వాన్ని యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. మా దగ్గర చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ చల్లకవ్వాన్ని యూజ్ చేస్తున్నాం. మన జిఆర్బి నెయ్యి ఎలా అలా పూసగా దుర్గా నెయ్యి ప్రతి మహిళకు ఇష్టమైన నెయ్యి. ఇంకా ఇలాంటి యాడ్లను పక్కన పెట్టేసి మన ఇంటి నెయ్యినే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి బాబు. వాము నెయ్యి చేయాలంటే పెద్ద పని అండి బాబు. ఇలా అనుకునే పని లేకుండా 5 నిమిషాల్లో నెయ్యిని తయారు చేసేద్దాం పదండి. ఏం లేదండి బాబు, ముందుగా పెరుగు మీద మీగడ వచ్చేసి ఒక 14 రోజులు అయితే అవుతుంది. 14 రోజుల్లో ఇలా అయితే తయారైంది అనమాట. దాన్ని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాము. మీరు కూడా ఇలా డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకోండి. బాక్స్ లో స్టోర్ చేయటం వల్ల మళ్ళీ మనం వేరే గిన్నెలో వేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకే గిన్నెలో అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఫస్ట్ మేము డబ్బాలోనే తిప్పేసామన్నమాట చల్లకవ్వం తోటి. అలా తిప్పుకొని మరి వేరొక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఈ మీగడ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చల్లకవ్వం సహాయం తోటి మనం మళ్ళీ మజ్జిగనైతే ఎలా తిప్పుకుంటామో అలా తిప్పుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే వస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి గిన్నెలు అనేవి ఎక్కువ కావు, అలానే మనకి కరెంట్ ఆదా కూడా అవుతుందండి. అంటే ఈజీగా అయిపోతుంది. అలాగే ఎక్కువ టైం కూడా పట్టదండి, 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత వెన్న అయితే వచ్చిందో. అండ్ అలాగే ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు లైక్ అండ్ కామెంట్ ఇవ్వటం వల్ల నాకు ఒక సపోర్టింగ్ గా అయితే ఉంటుందండి. అలాగే మీకు ఒక విషయం అండి, కూలింగ్ వాటర్ కూడా ఉండాలి. కూలింగ్ వాటర్ ఉంటేనే పని అయితే అవుతుంది. అలాగే మనం 2 నిమిషాలు చల్లకవ్వం తోటి తిప్పుకుంటాం కదా, అలా తిప్పుకున్న తర్వాత ఈ వాటర్ అయితే కూల్ వాటర్ అయితే పోసుకుంటే చాలా ఈజీగా అయితే వస్తుందండి వెన్నె. ఇలా వచ్చిన వెన్నని మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ లోనే ఇదంతా జరగాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది అనమాట. అలాగే మీకు ఒక టిప్ అనేది చెప్తానండి. వెన్న నెయ్యిగా మారే క్రమంలో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకున్నామంటే మంచి స్మెల్ తో పాటు టేస్ట్ కూడా ఉంటుందండి. పూసగా ఇంటిలోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రిజల్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటుందండి. మనం 100 రూపాయలు పెట్టి నెయ్యిని కొనుక్కునే బదులు అది కూడా హెల్దీ నెయ్యి అండి. చాలా ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. నెయ్యి మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, నేను ఒక బాక్స్ గిన్నెలో అయితే స్టోర్ చేసుకున్నాను. చాలా సూపర్గా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.